మనకు క్లాసిఫికేషన్లో వద్దాం. హౌ మెనీ టైప్స్? క్లాసిఫికేషన్లో ఎన్ని రకాలు ఉంటుంది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ డిసీజ్? సింపుల్ అండి. క్లాసిఫికేషన్లో ఓన్లీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మనకు పల్మోనరీ డిసీజు, ఎక్స్ట్రా పల్మోనరీ అని ఉంటాయి. పల్మోనరీ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు అవసరమో అంతవరకే చెప్తున్నాను. పల్మోనరీ అండ్ ఎక్స్ట్రా పల్మోనరీ డిసీజెస్ తెలుసు. ఎక్స్ట్రా వాట్ ఈస్ పల్మోనరీ? పల్మోనరీ డిసీజ్ అంటే ఏదైతే బ్యాక్టీరియా లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుందో, లంగ్స్కి ఇన్ఫెక్షన్ జరుగుతుందో దాన్ని మనం పల్మోనరీ డిసీజ్ అంటే బ్యాక్టీరియా విచ్ ఇన్ఫెక్ట్స్ టు లంగ్స్. బ్యాక్టీరియా విచ్ ఎఫెక్ట్స్ టు లంగ్స్. ఎక్స్ట్రా పల్మోనరీ వచ్చేసి అదర్ దెన్ లంగ్స్. బాడీ సైడ్స్ అదర్ దెన్ లంగ్స్, బాడీ సైడ్స్. ఎక్స్ట్రా పల్మోనరీ వచ్చేసి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకు సర్వైకల్ లింఫ్ నోడ్స్, ప్లూరల్ ఎఫ్యూషన్స్, సర్వైకల్ లింఫ్ నోడ్స్, ప్లూరల్ ఎఫ్యూషన్స్, పెరికార్డియల్, పెరిటోనియల్, ఇంటెస్టైనల్లో, పెరిటోనియల్ ఫ్లూయిడ్స్, సర్వైకల్ లింఫ్నోసిడ్స్ అండ్ పెరికార్డియల్ ఎఫ్యూషన్స్. నెక్స్ట్ పెరిటోనియల్ ఫ్లూయిడ్స్ అండ్ దెన్ ఇంటెస్టైనల్ ట్యూబర్క్యులోసిస్, meningitis, then bone TB. బాడీలో ఉన్నటువంటి అదర్ పార్ట్స్కి వచ్చేటటువంటి అన్నీ కూడా ఎక్స్ట్రా పల్మోనరీ డిసీజెస్ కింద తీసుకుంటాం. పల్మోనరీ అంటే మనకు లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యేటటువంటి ఇన్ఫెక్షను. మనకు అదర్ సర్వైకల్ లింఫోనైడ్స్, పెరికార్డియల్ ఎఫ్యూషన్స్, ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్, మెనింజిటైటిస్, బోన్ టీబీ, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పల్మోనరీ డిసీజెస్ కిందకి వస్తాయి. ఈ పల్మోనరీ డిసీజెస్కి ఎక్కువగా మనం ఏదైతే జెడెన్ స్టెయినింగ్, యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలస్, స్ఫూటం ఫర్ ఏబీ అంటాం కదా, స్ఫూటం ఫర్ ఏబీ, ఇవి చేసినప్పుడు ఎక్కువగా ఇవి స్మియర్ పాజిటివ్ ఉంటాయి. స్మియర్ అంటే తెమ్మడ టెస్ట్ చేసినప్పుడు ఆ తెమ్మడ టెస్టులో ఈ టీబీ పాజిటివ్, టీబీ యొక్క మైకో బ్యాక్టీరియా బ్యాసిలస్ అన్నీ కూడా మనకు అందులో కనపడతాయి. ఇక ఎక్స్ట్రా పల్మోనరీ సైట్స్లో చేసినప్పుడు ఏంటంటే ఈ సర్వైకల్ లింఫ్నైడ్స్ టెస్ట్ చేసినప్పుడు కానివ్వండి, పెరికార్డియల్ ఎఫ్యూషన్స్ టెస్ట్ చేసినప్పుడు కానివ్వండి, అంటే ఎక్కువగా మనకు గ్లాండ్స్కి ఎఫ్ఎన్ఏసి టెస్ట్ చేస్తాము. ఈ ఎఫ్ఎన్ఏసిలో ఏంటంటే దాంట్లో కనిపించేటటువంటి కణాలు ఏదైతే ఎప్లాయిడ్ సెల్స్ కానివ్వండి, ఇంకా డిఫరెంట్ జైంట్ సెల్స్ కొన్ని ఉంటాయి, వాటిని ఎఫ్ఎన్ఏసి చేసినప్పుడు తద్వారా ఆ యొక్క గ్లాండ్ అంటే మనకు సర్వైకల్ గ్లాండ్స్ అంటే చాలామందికి మనకు ఇక్కడ నెక్ రీజియన్లో కానివ్వండి మనకు ఉన్నటువంటి కొన్ని గ్లాండ్స్ మనకు పస్ డిశ్చార్జెస్ తోటి ఉంటాయి. అటువంటి గ్లాండ్స్ అన్నీ కూడా మనం ఎఫ్ఎన్ఏసి చేసినప్పుడు ఆ ఎఫ్ఎన్ఏసి రిపోర్ట్ ద్వారా ఇది ఎక్స్ట్రా పల్మోనరీ ట్యూబర్క్లోసిస్ అని వ్యాధి నిర్ధారించి మరియు వాటికి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పెరికార్డియల్ ఎఫ్యూషన్స్, హార్ట్ దగ్గర వచ్చేటటువంటి ఫ్లూయిడ్ ఫార్మేషన్స్, అండ్ దెన్ పెరిటోనియల్ ఫ్లూయిడ్స్, అండ్ దెన్ ఇంటెస్టైనల్ మనకు అబ్డామిన్లో ఇంటెస్టైనల్లో వచ్చేటువంటి ట్యూబర్క్లోసిస్ డిసీజెస్, మెనింజిటైటిస్, టీబీ మెనింజిటైటిస్ ఇన్ఫెక్షన్ టు ద బ్రెయిన్, అండ్ దెన్ బోన్ టీబీ, మనకు బోన్ టీబీ కూడా ఇన్ఫెక్షన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా పల్మోనరీ ట్యూబర్క్లోసిస్ కింద వస్తాయి. దెన్ ఈ డిసీజెస్ యొక్క మనకు మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఏంటి, ఇలా ఈ డిసీజ్ ఒకరి నుంచి ఒకరికి ఎలా వస్తుంది, మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. మనకు ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, స్టెఫైలోకాకస్, స్టెప్టోకాకస్. కాకాయ్ అంటే రౌండ్ అండ్ స్పెరికల్ షేప్. కాకాయ్ స్టెఫైలోకాకస్ కానివ్వండి, స్టెప్టోకాకస్ కానివ్వండి, డైరెక్ట్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, నాజోఫారెంజల్ ఇన్ఫెక్షన్స్, అండ్ దెన్ త్రూ ఇన్హాలేషన్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్ ట్రాన్స్మిషన్ చెప్పాను. ఇందులో మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్లో మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చేసి ఇది ఏరోబిక్
గాలి ద్వారా ఏరోబిక్ ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయినటువంటి పర్సన్ అంటే టీబీ క్షయవ్యాధితో బాధపడేటటువంటి పేషెంట్ ఏ పాజిటివ్ ఆర్ ఏ డిసీజ్డ్ పర్సన్ డిసీజ్డ్ ఆర్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ గుర్తుపెట్టుకోండి, డిసీజ్ ఆర్ ఏ ఇన్ఫెక్టెడ్ పర్సన్ వైల్ స్నీజింగ్ ఆర్ కఫింగ్, దగ్గినప్పుడు కానివ్వండి తుమ్మినప్పుడు కానీ, కఫ్ స్నీజ్. ఒక ఇన్ఫెక్టెడ్ టీబీ క్షయవ్యాధితో బాధపడేటటువంటి ఒక పేషెంట్ గట్టిగా దగ్గినప్పుడు కానివ్వండి తుమ్మినప్పుడు కానివ్వండి, తుంపల ద్వారా గట్టిగా దగ్గినప్పుడు కానివ్వండి తుమ్మినప్పుడు కానివ్వండి, తుంపర్ల ద్వారా అంటే వాటిని ఏరోజాల్ డ్రాప్లెట్స్ అంటాం. ఏరోజాల్ డ్రాప్లెట్ గట్టిగా తుమ్మినప్పుడు దగ్గినప్పుడు గాలి ద్వారా ఏరోజాల్ డ్రాప్లెట్ ద్వారా ఎవరైతే హెల్తీ ఇండివిజువల్ ఇన్ఫెక్ట్ అవుతుందో అప్పుడు ఈ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. డిసీజ్డ్ పర్సన్ ఒక టీబీ క్షయవ్యాధితో బాధపడేటటువంటి పర్సన్ గట్టిగా దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ ఈ తుంపల ద్వారా ఆ ఏరోజాలిక్ డ్రాప్లెట్ న్యూక్లియా అనేది బయటికి వస్తుంది, ఆ బ్యాక్టీరియా. అప్పుడు గాలిలో ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షియస్ డ్రాప్లెట్ న్యూక్లియైని ఎవరైతే హెల్తీ ఇండివిజువల్ ఇన్హేల్ చేస్తారో అప్పుడు ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఇవి లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి. ఫస్ట్ లంగ్స్లో ఎక్కడ లోవర్ లోబ్లో ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం, ఎందుకంటే అక్కడ ఎక్కువ ఆక్సిజన్ కాంటెంట్ ఉంటుంది. అండ్ ఈ యొక్క డ్రాప్లెట్ న్యూక్లియై ఏదైతే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మనకు గాలిలో వచ్చేటటువంటి ఏరోజాల్ డ్రాప్లెట్ న్యూక్లియై డిపెండ్ అపాన్ ద టెంపరేచర్, ఇట్ విల్ లివ్ ఏ లాంగ్ టైమ్. డిపెండ్ అపాన్ ద టెంపరేచర్, గాలిలో ఇది చాలా కాలం వరకు నివసించే అవకాశం ఉంది. అయితే టెంపరేచర్ లైక్ మాయిస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు ఒక 25 నుంచి 35 degrees మాయిస్ట్ కండిషన్ ఉన్నప్పుడు, హై టెంపరేచర్స్ లేనప్పుడు ఇది 48 hours వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇవి సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతాయో ఇది ఇస్ ఏ ఛాన్స్ టు కిల్. సన్లైట్ ఎక్స్పోజర్కి ఇవి డిస్ట్రాయ్ అవుతాయి. సన్లైట్ ఎక్స్పోజర్కి ఇవి డిస్ట్రాయ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే గాలి ద్వారా ఎవరైతే పర్సన్ ఇన్ఫెక్ట్ అయినటువంటి పర్సన్ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఏరోజాలిక్ డ్రాప్లెట్ న్యూక్లియై ద్వారా గాలిలో ఉండి ఎవరైతే హెల్తీ ఇండివిజువల్ వాటిని ఇన్హేల్ చేసినప్పుడు ఈ యొక్క ట్రాన్స్మిషన్ జరుగుతుంది. జనరల్గా మనం కూరగాయల మార్కెట్లో కానివ్వండి లేదా బస్ స్టాప్స్లో కానివ్వండి, మనకు సిటీలో అయితే మనకున్నటువంటి లోకల్ బస్సెస్లో ఎక్కువగా జనసాంద్రత ఉన్నటువంటి ప్రదేశం, సినిమా హాల్స్, వెజిటేబుల్ మార్కెట్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, మార్కెట్ ఏరియాస్, జనరల్గా మనకు ఎక్కువగా పీపుల్స్ ఉన్నటువంటి ప్లేసెస్లో బాగా అబ్జర్వ్ చేయండి, చాలామంది మన ముందే దగ్గుతూ ఉంటారు. మన ముందే చాలామంది స్పిట్టింగ్ చేస్తూ ఉంటారు, ఉమ్మి వస్తూ ఉంటారు. మనకు తెలియదు ఎవరు ఏ డిసీజ్ తోటి బాధపడుతున్నారో తెలియదు, వాడు టీబీ డిసీజ్ తోటి బాధపడుతున్నారో తెలియదు, లేదా అదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోటి కఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ వితౌట్ ఇన్హాలేషన్ మనం శ్వాస తీసుకోకుండా అయితే ఉండము. మన ముందే బస్సులో మన ముందు సీట్లో కూర్చున్న వాళ్ళే బాగా కంటిన్యూస్గా దగ్గుతూ ఉంటారు. దగ్గినప్పుడు వాళ్ళు ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా వాడు దగ్గినప్పుడు కర్చీఫ్ పెట్టుకోవటం కానివ్వండి, మాస్క్ పెట్టుకోవటం కానివ్వండి, లేదా కొన్ని ప్రొసీజర్స్ ద్వారా ఓపెన్గా దగ్గకుండా ఉండాలి. కానీ మనం చూస్తున్నాం బస్సులో కానివ్వండి, రైల్వే స్టేషన్స్లో, జనరల్ ప్లేసెస్లో ఎవరు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా ఓపెన్ ఎయిర్లో చాలా విపరీతంగా దగ్గటం జరుగుతుంది. మనం జనరల్గా హెల్తీ పర్సన్స్ అక్కడ ట్రావెల్ చేసినప్పుడు కానివ్వండి, హెల్తీ పర్సన్స్ మనం వాటితో పాటు బస్సు ఆ సీటు వెనకాల కూర్చున్నప్పుడు కానివ్వండి, లేదా సినిమా హాల్స్లో మనం కూర్చున్నటువంటి బిసైడ్ సీట్ కానివ్వండి, వెనకాల ఉన్నటువంటి సీట్లో ఉన్న వాళ్ళు కంటిన్యూస్గా తగ్గటం వల్ల ఆ ఏరియా మొత్తం కూడా ఇన్ఫెక్షన్ జోన్లో ఉంటుంది. ఒకసారి ఒక పేషెంట్ ఒక లంగ్ ఇన్ఫెక్ట్ అయ్యి
టీబీతో బాధపడుతున్నటువంటి పేషెంట్, స్మియర్ పాజిటివ్ పేషెంట్, అంటే మనం ఏఎఫ్బి స్మియర్ చేసినప్పుడు పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తి ఒకసారి తగ్గినప్పుడు ఈ సరౌండింగ్ మొత్తం కూడా దాదాపుగా ఒక 5 నుంచి 10 మీటర్ల సరౌండింగ్ మొత్తం కూడా కొన్ని లక్షల డ్రాప్లెట్ న్యూక్లియస్ బయటికి వెళ్తాయి. అజ్యూమ్ చేయండి, ఒక టీబీ పేషెంట్ తగ్గినప్పుడు తెమ్మడ ఏదైతే మనకు స్పుటమ్ ఫర్ ఏబీ ఎగ్జామినేషన్కి, జెడ్ఎన్ స్టెయినింగ్ ఎగ్జామినేషన్కి తెమ్మడ ఇస్తారో ఆ తెమ్మడ నుంచి మనం ఒక లూప్ ఫుల్ ఆఫ్ ద స్పుటమ్ మెటీరియల్ తీసుకొని స్మియర్ చేసి మైక్రోస్కోపీలో చూసినప్పుడు 3+ పాజిటివ్ పేషెంట్స్ మీలో చాలామంది కొన్ని వందల మంది పేషెంట్స్ యొక్క స్మియర్ రీడింగ్ చూసి ఉంటారు. ఏదైతే ఎన్టీపీలో వర్క్ చేసేటటువంటి అందరు ల్యాబ్ టెక్నీషియన్స్ హైదరాబాద్లో కానివ్వండి, మనకు రంగారెడ్డిలో కానివ్వండి, ఆల్ ఓవర్ స్టేట్లో అందరికి కూడా తెలుసు. కొన్ని వందల బ్యాక్టీరియా కౌంట్ చేసుకుంటూ వెళ్తే 3+లో ఒక్క ఫీల్డ్లో మనం చూసే 100x మైక్రోబ్యాక్టీరియా ఫీల్డ్లో మీకు మోర్ దెన్ ఒక 100, 200, 300 బ్యాసిలస్ కనపడతాయి. కొన్ని కేసుల్లో మనం కౌంట్ చేయలేనన్ని బ్యాక్టీరియా కూడా మనకు కనపడుతుంది. మరి కేవలం మనం ఒక స్పుటమ్ మెటీరియల్ నుంచి తీసుకున్నటువంటి ఒక లూప్ ఫుల్ ఒక స్మియర్ 2x3 సైజ్ స్మియర్ స్లైడ్ మీద చేసి మైక్రోస్కోపీలో చూసినప్పుడు ఆ 2x3 స్మియర్ సైజ్ వచ్చేసి అందులో 10,000 ఫీల్డ్స్ ఉంటాయండి. 2x3 స్మియర్లో 10,000 మైక్రోస్కోపీ ఫీల్డ్స్ ఉంటాయి. మనం 3+కి చూసేటటువంటి ఫీల్డ్స్ కేవలం 20 ఫీల్డ్స్ మాత్రమే చూస్తాం. అయితే ఆ 20 ఫీల్డ్స్లో కూడా ప్రతి ఫీల్డ్స్లో మీకు మోర్ దెన్ 100 బ్యాసిలస్, మోర్ దెన్ అన్కౌంటబుల్ బ్యాసిలస్ కనపడతాయి. అలా కేవలం ఒక లూప్ ఫుల్ ఆఫ్ ద స్పుటమ్ మెటీరియల్లో ఒక 2x3 సైజ్ స్మియర్లో కొన్ని వేల బ్యాసిలస్, చెప్పాలంటే 1,00,000 కంటే పైన కూడా బ్యాసిలస్ ఉంటాయి. యాక్చువల్గా మీరు ఎప్పుడైనా స్లైడ్ అబ్జర్వ్ చేయండి. 2x3 దాంట్లో ఒక ఫీల్డ్ యావరేజ్గా కౌంట్ చేసుకొని 2x3 దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఎంత వస్తుంది అనేది మీరు చూడండి. మరి అటువంటి పేషెంట్, అటువంటి 3+ పాజిటివ్ ఉన్నటువంటి పేషెంట్, టీబీతో వ్యాధిపడేటటువంటి పేషెంట్ మార్కెట్ ఏరియాలో మీరు కూర్చున్నటువంటి సినిమా హాల్లో మీరు చూసే సినిమా మీ పక్కన కూర్చొని తగ్గినప్పుడు, లేదా బస్సులో మీ ముందు కూర్చొని తగ్గినప్పుడు, మీ వెనకాలకి మీ ఎదురుగా ఉన్నప్పుడు ఆ బ్యాసిలస్ అన్నీ కూడా ఒక్కసారి తగ్గటం వల్ల కొన్ని లక్షల ఏరోజాలిక్ డ్రాప్లెట్ న్యూక్లై ఎయిర్లోకి వచ్చేస్తాయి. అప్పుడు హెల్తీ పర్సన్ ఇన్హేల్ చేశారనుకోండి, చిన్నపిల్లలు ఉంటారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డిసీజ్తో బాధపడేవారు ఉంటారు. లైక్ ఇమ్యూనో కంప్రెసివ్ డిసీజ్, హెచ్ఐవి డిసీజ్తో బాధపడేవారు ఉన్నారు, డయాబెటిక్ మెలిటిస్తో బాధపడేవారు ఉన్నారు, కొందరు ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడేవారు ఉన్నారు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏజ్డ్ పీపుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్స్, ఎవరు తేడా కాకుండా, అంటే చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, మగవారు కానివ్వండి, డిసీజ్ పర్సన్స్ కానివ్వండి, ఎవరైనా కూడా ఈ మైక్రోబ్యాక్టీరియాకి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే వన్స్ ఒక్కసారి మనం ఇన్ఫెక్షన్ అయిన తర్వాత డిపెండ్ అపాన్ ద ఇంక్యుబేషన్ పీరియడ్ ఈ యొక్క డిసీజ్ మనలో వ్యాధి సిమ్టమ్స్ని కాజ్ చేస్తుంది. సో అందుకే ఈ యొక్క టీబీ వ్యాధి ద్వారా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది బాధపడుతున్నారు. సో ముఖ్యంగా దీన్ని అరికట్టడానికి ముఖ్యంగా దగ్గినప్పుడు జనరల్గా ఎవరైనా సరే, ఒక సిమ్టమాటిక్ పేషెంట్ కానివ్వండి, అసిమ్టమాటిక్ పేషెంట్ కానివ్వండి, ఎప్పుడైనా దగ్గినప్పుడు మన యొక్క మౌత్ని కవర్ చేసుకోవటం ద్వారా సొసైటీలో ఈ వ్యాధిని స్ప్రెడ్ చేయకుండా ఉంటాము. సొసైటీ ద్వారా మన ఇంటి వరకు కూడా ఈ వ్యాధి రాకుండా మనం కంటిన్యూ చేయాలి. సో ఎడ్యుకేట్ ఆల్ ద టీబీ పేషెంట్స్ టు కవర్ ద మౌత్ వైల్ కఫింగ్ అండ్ స్నీజింగ్. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఇక ఎక్స్ట్రా పల్మనరీ కేసెస్ వచ్చేసి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ ఉండదు. సో ఇది బాడీలో ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిషన్ ఉండదు. వారికి కఫ్ అటిక్వేట్ చాలా తక్కువగా ఉంటుంది. వారికి మనం ఎగ్జామినేషన్ స్పుటమ్ ఫర్ ఏబీ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా నెగిటివ్ ఉంటుంది. సో వారి నుంచి ఎక్స్ట్రా పల్మనరీ పేషెంట్స్ ఎవరైతే టీబీ ఎక్స్ట్రా పల్మనరీ సైట్ నుంచి బాధపడేటువంటి పేషెంట్స్ నుంచి ఒకరి నుంచి ఒకరికి డిసీజ్ రాదు. దిస్ ఈజ్ అ బ్రీఫ్ నోట్ అబౌట్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. అండ్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్? దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి? దీని యొక్క సిమ్టమ్స్, టీబీ యొక్క మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ చూసాము. టీబీ యొక్క సిమ్టమ్స్, ఫస్ట్ సిమ్టమ్ అండి కఫ్, దగ్గు.
కంటిన్యూస్గా వస్తుంటుంది, కంటిన్యూస్గా దగ్గు ఒక 2 నుంచి 3 వారాలు, 2 to 3 weeks కంటిన్యూస్ కఫ్ దగ్గు. అలాగే జ్వరము, ఫీవర్ ఎప్పుడు ఉంటుంది? ఎక్కువగా హై టెంపరేచర్ ఇన్ ద ఈవినింగ్ టైంలో హై టెంపరేచర్ ఉంటుంది. హై టెంపరేచర్ ఇన్ ఈవినింగ్, ఎక్కువగా దగ్గు ఉండటం వల్ల రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అయ్యి లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యి లంగ్ యొక్క టిష్యూ డిస్ట్రాయ్ అయినప్పుడు, దగ్గినప్పుడు తెమడతో పాటు రక్తం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వైల్ కఫింగ్ ఇన్ ద స్పూటమ్, దగ్గినప్పుడు వైల్ కఫింగ్ ఇన్ ద స్పూటంతో పాటు బ్లడ్ రావటం జరుగుతుంది. మనకు బ్లడ్ క్లాట్స్ కూడా కనపడతాయి స్ఫూటంలో. ఓకే, వాటిని హిమాప్టోసిస్ అంటాం. ఇదొక ఈ క్వశ్చన్ వచ్చేసి మీకు ఎంసీక్యూస్లో ఇంపార్టెంట్ అండి. హిమాప్టోసిస్ ఆర్ కఫ్ ఇన్ ద బ్లడ్ కెన్ బి సీన్ అండర్ విచ్ బ్యాక్టీరియా అని అడుగుతారు క్వశ్చన్. హిమాప్టోసిస్ ఆర్ బ్లడ్ ఇన్ ద స్పూటమ్ అబ్జర్వ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ విచ్ టైప్ ఆఫ్ డిసీజ్ అని అడుగుతారు. అప్పుడు మైకోబ్యాక్టీరియా ఆన్సర్. కింద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇస్తారు, మీరు మైకోబ్యాక్టీరియా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. హిమాప్టోసిస్, బ్లడ్ ఇన్ ద స్పూటమ్, బ్లడ్ క్లాట్ ఇన్ ద స్పూటమ్ అబ్జర్వ్స్ ఇన్ మైకోబ్యాక్టీరియం. అండ్ ఇంకొక సిమ్టమ్ అండి, ఎక్కువగా ద మెయిన్ సిమ్టమ్ ఇక్కడ లాస్ ఆఫ్ ఎపటైట్, అంటే ఇందులో ఆకలి ఉండదు. ఈ పేషెంట్లకు ఆకలి ఉండదు. ఆకలి లేకపోవటం వల్ల వాళ్ళు సరిగా తినకపోవటం వల్ల వెయిట్ తగ్గిపోతుంది, లాస్ ఆఫ్ వెయిట్. అర్థమైందండి? ముఖ్యంగా దగ్గు ఉంటుంది, జ్వరం వస్తుంది, ఈవినింగ్ టైం హై టెంపరేచర్ ఉంటుంది, వైల్ బ్లడ్ ఇన్ ద స్పూటమ్ అండ్ లాస్ ఆఫ్ ఎపటైట్, ఆకలి ఉండదు, వాళ్ళు బరువు తగ్గిపోతూ ఉంటారు. దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ ద టీబీ. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ మనకు ల్యాబొరేటరీ డయాగ్నాసిస్. ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. ఇందులో ఫస్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ డయాగ్నాసిస్లో ఫస్ట్ మైక్రోస్కోపీలో యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలస్ స్టెయినింగ్, ఏఎఫ్బి స్టెయినింగ్. ఓకే, ఏఎఫ్బి స్టెయినింగ్ వచ్చేసి మనకు హీట్ స్టెయినింగ్ ఉంటుంది, అందులో హీట్ చేస్తాము. ఇంకా కొత్తగా ఉన్నటువంటి మనకు లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చేసి ఫ్లోరోసెంట్ స్టెయినింగ్, దీన్నే ఆరోమైన్ స్టెయినింగ్ అని కూడా అంటారు. ఫ్లోరోసెంట్ స్టెయినింగ్లో యూజ్ చేసేటటువంటి 1% ఆరోమైన్ డై, అందుకని ఆరోమైన్ స్టెయినింగ్ చేస్తారు. యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలస్లో మనకు మైకోబ్యాక్టీరియం వచ్చేసి పింక్ కలర్లో ఉంటుంది అగెనిస్ట్ బ్లూ బ్యాక్గ్రౌండ్. ప్రీవియస్ క్లాస్లో యాసిడ్ ఫాస్ట్ బ్యాసిలస్ స్టెయినింగ్ అండ్ రియేజెంట్ ప్రిపరేషన్లో మీకు డీటెయిల్గా ఏబీ స్టెయినింగ్ గురించి చెప్పాను. అండ్ ఫ్లోరోసెంట్ స్టెయినింగ్ వచ్చేసి ఇది మనకు ఎంసీక్యూస్లో మీకు ఇంపార్టెంట్ అండి. ఎంసీక్యూస్లో ఫ్లోరోసెంట్ స్టెయినింగ్లో మనకు బ్యాసిలే అపీరెన్స్ ఎలా ఉంటాయి? గోల్డెన్ ఎల్లో కలర్ బ్యాసిలస్ అండర్ క్లియర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఫ్లోరోసెంట్ మైక్రోస్కోపీలో. ఎలా అంటే మనకు నక్షత్రం చీకట్లో మనం ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు ఎలా వెలుగుతాయో అలా బ్యాక్గ్రౌండ్లో మనకు ఎల్లోయిష్ కలర్ బ్యాసిలస్ కనపడతాయి. ఫోటోగ్రాఫ్ మీకు నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. గోల్డెన్ ఎల్లో కలర్ కాలనీస్లో ఫ్లోరోసెంట్ మైక్రోస్కోపీలో విజువలైజేషన్ ఉంటుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. దెన్ మైక్రోస్కోపీ తర్వాత కల్చర్లో వచ్చేసి దీనికి
లోవెన్స్టైన్ జిన్సన్స్ మీడియా, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. వాట్ ఈస్ ద మీడియా యూజ్డ్ ఫర్ గ్రోయింగ్ మైకోబ్యాక్టీరియం అని అడతారు. కల్చర్లో 2 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయండి కల్చర్లో. ఒకటి సాలిడ్ కల్చర్ ఉంటుంది, సాలిడ్ కల్చర్, అండ్ అనదర్ వన్ ఈజ్ లిక్విడ్ కల్చర్. సాలిడ్ కల్చర్లో వచ్చేసి ఎల్జే లోవెన్స్టైన్ జిన్సన్స్ మీడియం, ఎల్జే మీడియం, లోవెన్స్టైన్ జిన్సన్స్ ఎల్జే మీడియం. ఈ లోవెన్స్టైన్ జిన్సన్స్ మీడియం వచ్చేసి ఇట్ ఈస్ ఏ ఎగ్ బేస్డ్ మీడియం అండి, ఎగ్ ఎన్రిచ్డ్ మీడియం. ఇది ఎగ్ ఎన్రిచ్డ్ మీడియం. ఇందులో గ్లిజరాల్ అండ్ మ్యాలచైట్ గ్రీన్ యూజ్ చేస్తారు. ఓకే, మెయిన్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద మీడియా యూజ్డ్ ఫర్ సాలిడ్ కల్చర్ అంటే లోవెన్స్టైన్ జిన్సన్స్ మీడియం. ఇది ఎంసీక్యూస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎల్జే మీడియా అంటే మీరు బ్లైండ్గా మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ తీసుకోండి. వాట్ ఈస్ ద మీడియం యూజ్డ్ ఫర్ గ్రోయింగ్ ఆఫ్ మైకోబ్యాక్టీరియం అంటే లోవెన్స్టైన్ జిన్సన్స్ మీడియం. ఇక లిక్విడ్ కల్చర్లో వచ్చేసి మిడిల్బ్రూక్ 7H9 మీడియం, మిడిల్బ్రూక్ 7H9 మీడియం లిక్విడ్ కల్చర్లో మిడిల్బ్రూక్ 7H9. ఈ 2 టైప్స్ ఆఫ్ మీడియా మైకోబ్యాక్టీరియాకి గుర్తుపెట్టుకోండి. సాలిడ్లో వచ్చేసి ఎల్జే మీడియం, లిక్విడ్లో వచ్చేసి మిడిల్బ్రూక్ 7H9 మీడియం. ఈ లిక్విడ్ కల్చర్ వచ్చేసి బ్యాక్టెక్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా కల్చరింగ్ టెక్నిక్ ఉంటుంది. బ్యాక్టెక్ మిజిట్ అంటాం దీన్ని, MGIT, బ్యాక్టెక్ మిజిట్ ఇన్స్ట్రుమెంట్. ఇది లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. బ్యాక్టెక్ మిజిట్ ఇన్స్ట్రుమెంట్. మనకు కల్చర్లోనైతేనేమో 4 to 12 వీక్స్, లిక్విడ్ కల్చర్లోనైతేనేమో 8 to 14 డేస్, అంటే ఒక 2 వీక్స్లో పాజిటివిటీ వస్తుంది. 8 to 14 డేస్లో కల్చర్ గ్రోత్ వస్తుంది. పాజిటివ్ డిటెక్ట్ చేయడానికి షార్ట్ టైం 8 to 14 డేస్, అంటే ఒక 2 వీక్స్లో మనం లిక్విడ్ కల్చర్ ద్వారా పాజిటివ్ ఉంటే ఐడెంటిఫై చెప్పవచ్చు. నెగిటివ్ ఉంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అబౌట్ 42 డేస్. ఇదే మనకు సాలిడ్ కల్చర్లో లోవెన్స్టైన్ జిన్సన్స్ మీడియం అయితే మనము ఎల్జే మీడియంకి 4 to 12 వీక్స్ టైం పడుతుందండి. 4 to 12 వీక్స్ కల్చర్ నెగిటివ్ ఇవ్వటానికి దాదాపుగా 3 నుంచి 4 నెలల టైం పడుతుంది. 12 వీక్స్, 3 మంత్స్ తర్వాతనే మనం కంప్లీట్గా నెగిటివ్ని ఇవ్వచ్చు. ఒకవేళ పాజిటివ్ ఉంటే మనకు 3rd వీక్ నుంచి మనం పాజిటివ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మనకు సాలిడ్ కల్చర్లో బయోకెమికల్ టెస్ట్లు కూడా ఉంటాయి. కోయాగ్యులేస్ టెస్ట్ ఉంటుంది, నైట్రేస్ టెస్ట్ ఉంటుంది, నియాసిన్ టెస్ట్ ఉంటుంది. వీటికి మనకు అదర్ టెస్ట్ సాలిడ్ కల్చర్ అండ్ లిక్విడ్ కల్చరింగ్ టెక్నిక్స్ మనకు ల్యాబొరేటరీ డయాగ్నోసిస్లో మైక్రోస్కోపీలో AB స్టెయినింగ్, ఫ్లోరోసెంట్ స్టెయినింగ్ మెథడ్స్. కల్చర్లో సాలిడ్ కల్చర్ ఉంటుంది, లిక్విడ్ కల్చర్ ఉంటుంది. సాలిడ్ కల్చర్లో లోవెన్స్టైన్ జిన్సన్స్ మీడియం యూజ్ చేస్తాము. లిక్విడ్ కల్చర్లో మిడిల్బ్రూక్ 7H9 మీడియం యూజ్ చేస్తాము. ఇవి 8 to 14 డేస్లో మనం పాజిటివ్ ఉంటే 2 వీక్స్లో పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వచ్చు. అలాగే మనకు సాలిడ్ కల్చర్లో లోవెన్స్టైన్ జిన్సన్స్ మీడియం ద్వారా 4 to 12 వీక్స్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సాలిడ్ కల్చర్లో వచ్చేసి గ్రోత్ మనకు రఫ్, టఫ్ అండ్ ఎల్లో కలర్డ్ కాలనీస్. రఫ్, టఫ్, బఫ్, ఈ 3 గుర్తుపెట్టుకోండి. రఫ్, టఫ్ అండ్ బఫ్ కాలనీస్.
ఎల్లోయిష్ కలర్డ్ కాలనీస్, లైట్ ఎల్లోయిష్ కలర్డ్ కాలనీస్ కనపడతాయి. అదే లిక్విడ్ కల్చర్లోనైతే మనకు కొన్ని ఫ్లేక్స్, వైట్ ఫ్లేక్స్ కనపడతాయి. మీకు నెక్స్ట్ ఫోటోగ్రాఫ్లో చూపిస్తాను. వైట్ ఫ్లేక్స్ లిక్విడ్ కల్చర్లో మనకు వైట్ ఫ్లేక్స్ కనపడతాయి. తద్వారా వాటిని పాజిటివ్ గుర్తుపట్టవచ్చు. సో ల్యాబొరేటరీ డయాగ్నోసిస్లో ఒకటి మైక్రోస్కోపీ టెక్నిక్స్ ద్వారా, 2 పద్ధతులు, 2 కల్చర్ టెక్నిక్స్ ద్వారా, సాలిడ్ అండ్ లిక్విడ్ కల్చర్ ద్వారా డయాగ్నోసిస్ చేసే పద్ధతులు, 3 మాంటోక్స్ టెస్ట్, స్కిన్ టెస్ట్. ఇది మాంటోక్స్ టెస్ట్. ఈ మాంటోక్స్ టెస్ట్ ద్వారా ఇన్ఫెక్షన్ ప్రైమరీగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇందులో 0.1 ml అంటే 0.1 ml 0.1 ml 10 మైక్రోలీటర్స్ మనకు ఇంట్రాడర్మల్లీ ఈ ట్యూబర్క్యూలిన్ అనేది ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ 24 to 48 hours 2 రీడింగ్స్ తీసుకోవాలి. 24 అవర్స్కి ఒక రీడింగు, 48 అవర్స్కి ఒక రీడింగు. మోర్ దెన్ 10 millimeters డ్యూరేషన్ చర్మం మీద రియాక్షన్ జరిగి ఉన్నట్లయితే అప్పుడు దాన్ని పాజిటివ్గా గుర్తించవచ్చు. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఈస్ ద స్కిన్ టెస్ట్ యూజ్డ్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రైమరీ ఇన్ఫెక్షన్ అంటే మాంటోక్స్ టెస్ట్. మాంటోక్స్ టెస్ట్ యొక్క ఇండ్యూరేషన్ ఎప్పుడు పాజిటివ్ ఇస్తామంటే మోర్ దెన్ 10 mm. ఇక మైక్రోస్కోపీలో వచ్చేసి ఏబీ స్టెయినింగ్, ఫ్లోరోసెంట్ స్టెయినింగ్. కల్చర్ మెథడ్స్లో సాలిడ్ కల్చర్లో వచ్చేసి ఎల్జే కల్చర్ మీడియా, లిక్విడ్ కల్చర్లో వచ్చేసి 7H9 మిడిల్ బ్రూక్ మీడియం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇన్ ద mycobacterium tuberculosis. Thank you.